టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిన తర్వాత జింబాబ్వేలో పర్యటించింది టీమిండియా. అక్కడ విజయకేతనాన్ని ఎగురవేసింది. అదే దూకుని శ్రీలంకలో కొనసాగిస్తోంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ని 3-0 తేడాతో వశం చేసుకుంది. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ సాధించిన తొలి సిరీస్ ఇది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్స్ జట్టులో లేకపోయినప్పటికీ ఐపీఎల్ స్టార్స్ తోనే జట్టుకు విజయాన్ని అందించాడు. కానీ ఈ పదవిలో ఆయన ఎంతో కాలం కొనసాగలేకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలోనే ఆయన తప్పుకుంటారని, కొత్త హెడ్ కోచ్ రావచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ జోగిందర్ శర్మ ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. జట్టులో ఇప్పుడున్న వారితో అతను అంత సులువుగా కలిసిపోలేడని అంచనా వేశాడు. ప్రెజెంట్ జట్టు పరిస్థితులు అనుకూలంగా ఉండటం, శ్రీలంకతో సిరీస్ కావడం, ఇప్పటికిప్పుడు విజయాలు అందినప్పటికీ మున్ముందు ఇబ్బందికర పరిణామాలు తలెత్తవచ్చు అని అంచనా వేశాడు. గంభీర్ కాంట్రాక్ట్ గడువు 2027 వరకు ఉన్నప్పటికీ అప్పటి వరకు జట్టులో కొనసాగలేడు అని జోగిందర్ శర్మ చెప్పాడు. సీనియర్లకి మింగుడు పడని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని, అది వివాదానికి దారి తీయొచ్చు అని అభిప్రాయపడ్డాడు. హెడ్ కోచ్ గా జట్టును సమర్థవంతంగా నడిపించే సామర్థ్యం ఉన్నప్పటికీ ఎక్కువ కాలం కొనసాగలేడని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. గౌతమ్ గంభీర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్లేయర్స్ తో విభేదాలు తలెత్తొచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంపై గంభీర్ తోనే తాను నేరుగా మాట్లాడానని చెప్పుకొచ్చాడు. ఒకరిని పొగిడే వ్యక్తిత్వం అతనిది కాదని, జట్టు ప్లేయర్స్ తో ఇమడలేరని వ్యాఖ్యానించాడు.